నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 6న రాష్ట్ర మంత్రివర్గ క్యాబినెట్ భేటీ, ఉద్యోగుల డీఏపై నిర్ణయం, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ నెల 6న క్యాబినెట్ సమావేశం, ఉద్యోగులు పెన్షనర్లకు కీలక అంచనాలు. మార్చి 6వ తేదీ అండి. సందర్భం వచ్చేసి క్యాబినెట్ సమావేశము. ప్రధాన అంశాలు ఇవి: బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ గారి భేటీపై చర్చ, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్ణయం, ఉద్యోగుల మరియు పెన్షనర్ల అంశాలపై చర్చ జరిగిన ఉద్యోగుల ముఖ్యమైనటువంటి సమస్యలైనటువంటి డిఏ పెండింగ్ బకాయిలు, పిఆర్సి తక్షణ పరిష్కారం, జీపీఎఫ్, జిఐఎస్ పింఛన్లు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈహెచ్ఎస్ సమస్యలు పరిష్కరించేనా. ఉద్యోగులకు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఉద్యోగులంతా. ఫిబ్రవరి 28న ఉప ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల భేటీ జరగాల్సి ఉండగా ఇప్పటికే తుది నిర్ణయం రాలేదు. క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చ జరిపి సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ పెరిగిపోతోంది. క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం వస్తుందా అనేది అయితే వేచి చూడవలసిన అంశము. ఉద్యోగ పెన్షనర్లకు ఈ మేరకు ఆసక్తిగా ఎదురుచూపులు. ఈసారి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు చర్చకు రాకపోతే ఉద్యమాలు తప్పవని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. డిఏ, పిఆర్సి పెండింగ్ బకాయిలు, హెల్త్ స్కీమ్ అంశాలపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఇది ఉద్యోగుల భవిష్యత్తుకు కీలక సమావేశంగా మారే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి ఫ్రెండ్స్. వచ్చే క్యాబినెట్ భేటీ 6వ తేదీన కండక్ట్ చేయబోతున్నారు. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలకమైన అంశాల్లో ఏమేమి విడుదల కానున్నాయనేది ఉద్యోగులు సర్వత్రా తీవ్రంగా అయితే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు.